మెసేజ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన మెసేజ్ టైటిల్లోకి వెళ్దాం. అవాయిడ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్. అవాయిడ్, పక్కలకు ఒకసారి సెకండ్ ఇచ్చి, అవాయిడ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్. విసుగును నిరాశను నివారించు. విసుగును నిరాశను నివారించు. అవాయిడ్ ప్లీజ్, అవాయిడ్ ప్లీజ్, అవాయిడ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్. హల్లెలూయా. ఈ రెండు కూడా అక్కచెల్లెలు లాంటివి, ట్విన్ సిటీస్ ఈ రెండు కూడా. అయితే సర్రమని లెగిచిపోతాం, లేదంటే బుస్సు అని. రెండు సిస్టర్స్ ఈ రెండు కూడా. ఇంకో మాటలు చెప్పాలంటే కవల పిల్లలు ఈ రెండు కూడా. యాకోబు యాషావు లాంటి విధానం మనం చూడొచ్చు. ఓకే, మంచిది బిడ్లారా. ప్రభు మనతో మాట్లాడితే ఏమంటాడంటే, నీవు విసుగు చెందొద్దు, నిరాశ అంతకన్నా చెందొద్దు. ఫ్రస్ట్రేషన్ నీకు రాకుండా చూసుకో, డిప్రెషన్ నీకు రాకుండా చూసుకో. ఈ జీవితంలో నేను చేయబోతున్న కార్యాలకి ఇవి రెండు అడ్డొస్తూ ఉన్నాయంటాడని దీని స్తోత్రం. దాని గురించి కొన్ని మాటలు చదువుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-12 వచనాలు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఆమెన్, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు ఇల్లంతటిలో మోషే నమ్మకమైనటువంటి వాడు. నమ్మకమైనటువంటి వానికి దేవుడు బలమైనటువంటి తాలుపు చెవులు ఇచ్చాడు. నమ్మకస్తుడైనటువంటి మోషే భూమి మీద బహు సాత్వికుడని, మోషే వంటి సాత్వికత్వం ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదని దేవుడు చెప్పకనే చెప్పాడు మోషే గురించి. మోషే ఇట్లాంటి అనుభవాన్ని పొందినవాడు, ఇలాంటి అభిషేకాన్ని పొందినవాడు, ఇలాంటి చక్కటి ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడు. కానీ మోషే మనలాంటి మనుషుడే. కానీ మోషే మిస్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలు గమనించండి, ఫ్రస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ మిస్ అయిపోయాడు మోషే. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. పిల్లలు మనకి విసిగిస్తారు, విసుగకూడదు. భర్త విసిగిస్తాడు, విసుగకూడదు. భార్య విసిగిస్తుంది, విసుగకూడదు. కాపరి విసిగిస్తాడు, విసుగకూడదు. విశ్వాసి విసిగిస్తాడు, విసుగకూడదు. సహోదరుడు విసిగిస్తాడు, విసుగకూడదు. నీ జీవితంలో ఎప్పుడైతే విసుగుదల అన్నది నీకు వచ్చిందో, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో దూరం అవుతుంది అని దానికి ఉద్దేశం. ఆమేన్. ఫ్రస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ వన్. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే విసుగుదల నీకు వస్తుందో, నీ జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మోషే 120 సంవత్సరాల బ్రతికినటువంటి వ్యక్తి చివరి దశలోనికి వచ్చాడు. ఇక ముందుకు సాగిపోతున్న పరిస్థితి. మోషే చివరి దశలోనికి వచ్చినప్పుడు మోషే చేసేటువంటి ఆ యొక్క ఆలోచన తత్వం, మోషే ప్రజలు విసుగుస్తుంటే విసుగుపోయే తత్వం, బిడ్డలారా గమనించండి. చాలా సందర్భాల్లో మనం కూడా ఫ్రస్ట్రేషన్లో ఎన్నో మాటలు మాట్లాడతాం. ఫ్రస్ట్రేషన్లో ఎన్నో విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఫ్రస్ట్రేషన్లో ఒక మాట విసిరేస్తాం. ఫ్రస్ట్రేషన్లో అనకూడని మీద మాట్లాడతాం. బిడ్డలారా గమనించండి, ఫ్రస్ట్రేషన్ అన్నది అపవాది యొక్క కుతంత్రం. ఫ్రస్ట్రేషన్ అన్నది అపవాది యొక్క ఆయుధం. ఫ్రస్ట్రేషన్లో విసిగిపోయావా, నీ జీవితంలో కలిగే పరిస్థితుల్లో విపత్తులు సంభవిస్తాయి. గత రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సంసోను దెలీలా విషయంలో విసిగిపోయాడు. హల్లెలూయా. గమనించండి, చాలా సందర్భాల్లో విసుగుదల వస్తుంది. వ్యాపారం సరిగ్గా జరగకపోతే విసుగుదల, కుటుంబం సరిగ్గా నడవకపోతే విసుగుదల, బిడ్డలు సరిగ్గా చదవకపోతే విసుగుదల, సరైనటువంటి మనుషులు మనతో మాట్లాడకపోతే విసుగుదల. పిల్లలు గమనించండి, చాలా సందర్భాల్లో మనం విసుగుపోతూ ఉంటాం. విసుగుపోయే తత్వం అపవాది యొక్క కుతంత్రం యొక్క భాగం.
అందుకనే మనం ఏనాడు కూడా విసగకుండా జాగ్రత్త పడాలి. మోషే 120 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ వన్. బిడ్డలారా గమనించండి, 120 సంవత్సరాల అనుభవజ్ఞుడు ఒక చిన్న కాన్సెప్ట్ మిస్ అయిపోయాడు. ఏంటంటే తన వారు తను విసిగించినప్పుడు దేవుని మహిమను చూచిన వాడు, సీనాయి పర్వతం మీద గాని, బిడ్డలారా గమనించండి, హోరేబు పర్వతం మీద కానీ దేవుని మహిమను ప్రత్యక్షంగా చూసిన వాడు, దేవుని నిబంధన మందసాన్ని కన్నులారా చూసినటువంటి వాడు, ఒక చక్కటి కాన్సెప్ట్ ముందుకు సాగిపోతున్నవాడు, ఒక నాయకుడు ఉండాల్సిన వ్యక్తి, అన్ని లక్షణాలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ ఒక్క విషయంలో అతడు పొరపాటు చేశాడు. ఏంటంటే ఈ యొక్క బండనతో మాట్లాడి నీళ్ళెమ్మంటే బండను కొట్టేయమంటే ద్రోహులారా, ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఏ సేవకుడు కూడా దేవుని సంఘాన్ని దూషించటానికి రైట్ లేదు. ఆమెన్. దీవించటానికి తప్ప, సంఘం మీద శాపవచనాలు పలకటానికి గాని, సంఘ బిడ్డల మీద శాపవచనాలు పలకడానికి గాని, అసహనాన్ని వ్యక్తపరచడానికి గాని, దైవజనులకు దేవుడు అవకాశం గాని, ఆస్కారం గాని, రైట్ అన్నది ఎక్కడ అధికారం అనేది ఇవ్వలే. ఆమెన్. కేవలం సంఘాన్ని దీవించే ఒక మధ్యవర్తి సేవకుడు మోషే ఎల్లప్పుడూ మంచి విషయాలు బోధిస్తూ నడిపించుకుంటూ వెళ్ళాడు. అద్భుతాలు చేసుకుంటూ ప్రజలను దీవించడం ప్రారంభించాడు. కానీ ఒక దశ ఎప్పుడైతే వచ్చిందో విసుగుదల వచ్చింది అతని జీవితంలో. ఎప్పుడైతే విసుగుదల వచ్చిందో ద్రోహులారా అనగానే దేవునికి ఏమొచ్చింది? మనం అనుకుంటాం ఆడు తప్పు చేశాడు కదా, ఆయన తిట్టడం సబబే కదా, వాడిని మందలించడం సబబే కదా, వాడిని గాయపరచడం సబబే కదా అని మనం అనుకుంటాం. బట్ దేవుని దృష్టిలో అది ఇష్టం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. తన బిడ్డలను ప్రేమించే విధానంలో దేవుని మించిన వాడు, దేవునితో పోల్చదగిన వాడు మరొకడెవడూ లేడు. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. అయితే మోషే జీవితంలో తన ప్రజలను ఉద్దేశించి ఏమంటే ద్రోహులారా అని చెప్పి దూషించడం అందుకనే జీవితంలో ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్ అన్నది రాకుండా చూసుకోవాలి. ఫ్రస్ట్రేషన్ అన్నది మన విరోధి. ఫ్రస్ట్రేషన్ అపవాదికి బంధువు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మనం ఏం మాట్లాడుతూ మనకు అర్థం కాదు. దైవ సమాజాన్ని ఎప్పుడైతే దూషించాడో మోషే, దేవుడు ఏం మాట్లాడాడంటే అప్పుడు సమాజం పశువులను త్రాగను, అంత బాగా. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోయిరు గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని. జాగ్రత్త గమనించండి. మోషే పిస్గా పర్వతం మీద మృతి పొందాడు. బట్ మోషే యొక్క దేవుని యొక్క డిక్షనరీ లేకపోతే దేవుని యొక్క గ్రంథంలో మోషే ఇశ్రాయేలు ప్రజలని కనాను దేశానికి తీసుకొని వెళ్ళాలి. కానీ మోషే ఏం చేసిందంటే పిస్గా పర్వతం మీద చనిపోయేటట్టు చేసింది. ఆమెన్. జాగ్రత్త గమని. ఫ్రస్ట్రేషన్తో మరణించాడు గనక, ఫ్రస్ట్రేషన్తో మృతి పొందాడు గనక మోషే యొక్క దేహం కొరకు అపవాది నేరుగా డైరెక్ట్గా వచ్చేసాడు. దేవదూతలతో మాట్లాడటం మొదలు పెట్టాడు. మోషే నా ఆయుధం వల్ల మరణించాడు, ఫ్రస్ట్రేషన్ వల్ల మరణించాడు, ఫ్రస్ట్రేషన్ వల్ల దేవుని నీతి నెరవేర్చలే, ఫ్రస్ట్రేషన్ వల్ల దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు గనుక, ఈ ఫ్రస్ట్రేషన్ నేను పెట్టిన ఆయుధం వల్ల మృతి పొందాడు గనుక ఇతడు దేహం మీద నాకు అధికారం ఉందన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మోషే కాన్సెప్ట్ మిస్ అయ్యాడు బిడ్డారా. 120 years ఎక్స్పీరియన్స్డ్ వన్, మంచి గ్రాటిట్యూడ్ కలిగినటువంటి వాడు. దేవుడు ఒక్కసారి ఎన్కౌంటర్ చేస్తే తన తత్వాన్ని మార్చుకున్నాడు, తన దిశను మార్చుకున్నాడు, తన దశను మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. కానీ బిడ్డలారా గమనించండి, చివరి దశకు వచ్చేటప్పుడు ఏమైందంటే అతడు దేవుని మాట వినకపోవటం వల్ల, హల్లెలూయా, కేవలం ప్రజలు విసిగిస్తే విసుగుపోవటం వల్ల ఆ కనాను దేశానికి చేరలేకపోయి పిస్గా పర్వతం మీద మృతి పొందాడు. పిస్గాకు మరొక పేరు ఏంటంటే నెబు పర్వతం మీద ఏం చెందాడు? మృతి పొందాడు. అపవాది నేరుగా ఆ యొక్క దేహం కొరకు జగడమట్టానికి వచ్చాడు. బిడ్డలారా గమనించండి. కారణం, మన జీవితంలో మనం ఏ రకంగా రియాక్ట్ అవుతామో వాళ్ళకి మనం దౌర్జన్యం అయిపోతాము. ఒక దొంగతనానికి ఒక వ్యక్తి అలవాటు పడితే బిడ్డ గమనించండి, వాడు దొంగతనానికి దౌర్జన్యుడైపోతాడు. ఒక వ్యక్తికి ప్రేమకు
ప్రేమకు తన జీవితాన్ని అప్పగించుకుంటే ప్రేమకు దోషుడైపోతాడు. ఒక వ్యక్తి పాపాన్ని ప్రేమిస్తే పాపానికి దోషుడైపోతాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి దాసోహమైపోతాం. ప్రపంచం ఈ రోజు బిడ్డలారా గమనించండి, నువ్వు దేని మీద ఎక్కువ మనసు పెట్టుకొని యాక్టివిటీని మొదలు పెడతావో దానికి నువ్వు బానిసవే. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా గమనించండి, ఫ్రస్ట్రేషన్కి ఇంత సాత్వికుడు కానీ ఫ్రస్ట్రేషన్ విషయంలో దేవుని నిబంధన పక్కన పెట్టాడు. బిడ్డలారా గమనించండి, వి ఆల్ ఆర్ ద న్యూ కవెనెంట్ కీపర్స్. మనమందరం క్రొత్త నిబంధన జనాంగమైన. విసుగుదల అనేది మనకు ఉండకూడదు. విసుగుదలతో సంసోను ఏకంగా తన రహస్యాన్ని చెప్పేశాడు. ఎప్పుడు మీ లైఫ్ సీక్రెట్స్ ని అన్నెసెసరీ పీపుల్ తో ఎప్పుడు కూడా రివీల్ చేయకండి. డోంట్ షేర్ విత్ అదర్స్. మీ లైఫ్ యొక్క సీక్రెట్స్ ని ఎప్పుడు కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు. అన్నెసెసరీ పీపుల్ తో, అన్వాంటెడ్ పీపుల్ తో నీవు జాగ్రత్తగా భద్రపరచుకోకపోతే మన జీవితాలు విసిగిస్తారు. వాళ్ళ విసుగుదలతో తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అందుకనే ఫిలిస్తీన్లందరికీ అతడు చివరి దశలో దాసుడు కావాల్సి వచ్చింది. బిడ్డలారా, ఫ్రస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ వన్. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని ఇంకా రెండవ వచనం చూపించిన తర్వాత ఇంకా మీకు లోపల తీసుకెళ్తాను. నెంబర్ సెకండ్ ఏంటి? డిప్రెషన్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాలు. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. హల్లెలూయా. The multi-talented servant of the God here. ఏలియా సామాన్యమైనటువంటి ప్రవక్త కాదు. వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం పడమంటే పడింది. ప్రకృతిని శాసించగలిగేటువంటి ఉన్నతమైన ప్రార్థనా పరుడు. దేవుడు గొప్ప అభిషేకాన్ని ఏలియాకి ఇస్తే ఏలియా చేసేటువంటి అద్భుతాలు అన్ని ఇన్ని కావు. బిడ్డలారా గమనించండి, ఏలియా సవాలు విసిరాడు. ఏలియా పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చేటట్టు చేశాడు. కందకాల్లో ఉండే నీళ్ళ నారిపోయేటట్టు చేశాడు. బలిపీఠం మీద పశువుని అర్పింపజేశాడు. బిడ్డలారా, ఎన్నో విషయాలు ఏలియా గురించి కనబడతాయి ఇక్కడ. కానీ బిడ్డలారా, యెజెబెలు ఒక శాసనాన్ని విసిరింది, ఒక భయాందోళన కలిగించి ఒక మాట తెలియజేసింది. ఇదిగో, నా దగ్గర ఉండే 850 మంది అషేరాను బయలును ఆరాధించే ప్రవక్తలను ఏలియా చంపివేయించాడు. ఇప్పుడు వారిలో ఒకడిగా ఏలియా గనక అవ్వకపోతే నేను యెజెబెల్ని కాదు అని సవాలు విసరగానే ఏలియాకు ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. హల్లెలూయా. ఇందాక మనం చూసిన మోషే జీవితంలో ఫ్రస్ట్రేషన్, ఏలియా జీవితంలో డిప్రెషన్. ఒక స్త్రీ నాకు సవాలు విసిరింది, ఒక అన్య జాతీయులకు సవాలు విసిరింది. నా స్థాయి ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నేను ఇలా పడిపోయిన పరిస్థితికి వచ్చింది. నేను ఈవిడి చేతిలో చచ్చిపోవడం కన్నా దేవుని చేతిలో చచ్చిపోవటమే. నేను ఒక మాట చెప్పనా, చచ్చిపోవడానికి బ్రతకడానికి నా చేతుల్లో మన ప్రాణాలు లేవు. బిడ్డలారా, హల్లెలూయా. Our life and death under control of the Holy Spirit. Our God is the authorized one upon our life and death. Amen. Amen. Hallelujah. బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు 118వ కీర్తన 17వ వచనం, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. ఆమెన్. దట్ ఈస్ అవర్ ప్రొఫెసీ. ఆమెన్. మరణాపేక్ష వచ్చేసింది. ఫ్రస్ట్రేషన్ ఉన్నవాడు మరణించాడు, డిప్రెషన్ లో ఉన్నవాడు మరణాన్ని కోరుకుంటున్నాడు. డిప్రెషన్ ఎంతగా దారి తీస్తుందంటే ఈ ఏలియా జీవిత చరిత్ర మనకు అర్థమైపోద్ది. దేవుడు ఎప్పుడైతే ఏలియాతో ఈ డిప్రెషన్ లో ఉన్నటువంటి ఏలియా బదరీ వృక్షం కింద వెళ్ళి కూర్చొని మరణాపేక్షతో ఎదురు చూస్తున్నాడు, మరణాన్ని ఆస్వాదిస్తున్నాడు, మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ దేవుడు ఏలియాతో తర్వాత కింద సందర్భాలు చదవని టైం మనకు లేదు, ఆ చెప్పుకుంటూ వస్తా ఉంటే కన్విన్స్ అవ్వలేదండి. ఎక్కడ కూడా కన్విన్స్ అవ్వలేదు.
ప్రభువా నాకు ఇక చాలు, నేను చేయలే, నాకు ఈ లైఫ్ చాలు ప్రభువా, హల్లెలూయా, నాకు ఈ జీవితం చాలు, ఇక నాకంటే చచ్చిపోయిన వాళ్ళందరూ గొప్పలు కాదయ్యా, చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఉరికంబానికి వేలాడి తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ గొప్పలు కాదు ప్రభువా, నేనే పొట్టవాణ్ణి, వాళ్ళకంటే నేను తక్కువవాణ్ణి, వాళ్ళకంటే నేను ఎక్కువని కాను అని బిడ్డలు గమనించండి. ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటామో డిప్రెషన్స్ ఎట్లాంటి వాటిని తీసుకుని పోతుంది. కాబట్టి దేవుడు కన్విన్స్ చేశాడు కానీ ఎక్కడ కన్విన్స్ అవ్వలే. చివరికి దేవుడు తన స్ట్రాటజీని మార్చుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని మాట విన్నామా ఆయన స్ట్రాటజీ ప్రకారం వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనం దేవుని మాటను పక్కన పెట్టామా ఆయన స్ట్రాటజీని మార్చుకుంటాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన స్ట్రాటజీ మార్చుకుని ఏలియాతో ఏమంటాడంటే, ఒక పని చేయి, నువ్వు చేయలేనన్నావు, విసుగుదల చెందావు, సరే నేను నిన్ను పరలోకానికి తీసుకొని పోతా, కానీ నీకు బదులుగా ఎలీషా అనే ఒక ప్రవక్తని ఏర్పరుస్తాను అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనం ఎవ్వరము గొప్ప వ్యక్తులం కాదు. ఇక్కడ మాట్లాడుతున్న సొలొమోను రాజు అనేటువంటి ఈ సేవకుని నేను లేకపోతే నాలాంటి వాని 10 మందిని లేవనెత్తి దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. మనం ఎవ్వరము గొప్ప వాళ్ళం కాదు. హల్లెలూయా. నేను లేకపోతే నాలాంటి వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చి దేవుడు వాడుకుంటాడు. నేను లేకపోతే అవ్వదు అనేటువంటి ఆలోచన నాకు రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. నాకన్నా బలమైనటువంటి వ్యక్తుల్లో 10 మందిని తీసుకొని వస్తాడు దేవుడు. కానీ దేవుడు నన్ను ప్రేమించినట్టుగా ఆ 10 మందిని ప్రేమించలేకపోయి ఉండొచ్చు. యు ఆర్ ద ఇంపార్టెంట్ వన్. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నీకు ఇచ్చాడు. నీ ప్రాధాన్యత నీకుంది. నీ గొప్పతనం ప్రభువుకు తెలుసు. నీ జీవితం గొప్ప అన్నీ ఆయన తెలుసు. అందుకనే ఆయన ఈ 2 సందర్భాలు నేను ఎందుకు చెప్పానంటే, పిల్లరా, ఈ 2 సందర్భాలకి కయోస్ అన్నదే కారణం. అంటే గందరగోళ పరిస్థితి. గందరగోళ, అటు ఫ్రస్ట్రేషన్ కానీ ఇటు డిప్రెషన్ కానీ, కయోస్ మెయిన్ కాజ్ ఏంటంటే కయోస్. మన జీవితాల్లో తటస్థించే పనులు, మన జీవితంలో సంభవించే కార్యకలాపాలు మన జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో నుంచి కిందకు పడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎందుకు మన జీవితాల్లో గందరగోళానికి చోటిచ్చాడు? సాఫీగా సాగిపోతున్న మన లైఫ్లో ఎందుకు ఈ కయోస్ అనేటువంటి స్థితులు వచ్చినాయి? ఈ కయోస్లో ఉండేటువంటి దేవునికి ఉద్దేశం ఏంటి అన్నది ఈరోజు మీకు చెప్పడమే దేవుని ఈ దినం మన మధ్య నుంచినటువంటి మెసేజ్ సారాంశం. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ డిప్రెషన్. జాగ్రత్తగా గమని, ఈ 2 వర్డ్స్ నీ జీవితంలో మెయిన్ ఎనిమీ. నెక్స్ట్ హ్యూమన్ ఎనిమీస్ గురించి మనకు అనవసరం, ఈవిల్ ఎనిమీస్ గురించి మనకు అనవసరం. బట్ ఈ 2 వర్డ్స్ కూడా పవర్ఫుల్ ఎనిమీస్. ఈ 2 కూడా శత్రువులు, భయంకరమైన శత్రువులు. 2 కూడా కృంగిపోయిన వాడు, విసుగుపోయిన వాడు చరిత్రలో ఓడిపోతారే తప్ప ఏ రోజు గెలవరు. గనుక మొట్టమొదట ఈ 2టికి నీ జీవితంలో స్థానం లేకుండా చేయాలి. ఆమేన్. బిడ్డ గమనించు, మనము గొప్ప వాళ్ళం కాదు. గత రాత్రి నేను చెప్పాను, మనము చేయకూడదు అని అనుకున్నంత వరకు మనం చేయకుండా ఉండలేం. దేవుడు మన ద్వారా చేయించకుండా ఉండగలడంటే ఆయన మనకి విజయాన్ని సాధింపజేస్తాడు. ఆమేన్. జాగ్రత్తగా నేను చేయలేనిది నా దేవుడు చేయగలడు. నేను ఉండలేనిది నా దేవుడు ఉంచగలడు. నేను మౌనంగా ఉండలేనిది నా దేవుడు నన్ను మౌనంగా ఉంచగలడు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చావా, దేవుడు ఎవ్రీథింగ్ అని తన కంట్రోల్లో తీసుకొని పోయి నిన్ను సర్వం మీద ఆధిపత్యాన్ని వహించేటట్టు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ఈరోజు మనము అందరికన్నా మనము గొప్ప వాళ్ళమే కావచ్చు, కానీ మనం ఎంత తగ్గించుకుంటామో అంతగా దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఆమేన్. నేను ఒక్క మాట చెప్పనా, దేవుడు సీమోను పేతురుని పిలిచి, ఏ సైమన్, యు ఆర్ ద ఫిషర్ మ్యాన్, ఐ నో అబౌట్ దట్. నువ్వు ఒక జాలరివి నాకు తెలుసు, కానీ నేను నిన్నేం చేయబోతున్నానంటే మనుష్యుని పట్టు జాలర్ని చేయబోతున్నా. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద గాడ్. ఈ రోజు నువ్వు మనుషుల పట్టు జాలరు అవ్వాలంటే చేపల పట్టటంలో ఓడిపోవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గాడ్. ఎందుకు మన జీవితంలో గందరగోళ పరిస్థితులు తీసుకెళ్తాడు, ఫెయిల్యూర్స్ కి పర్మిషన్ ఇస్తాడు అని అంటే, బిడ్డ గమనించు, నీవు ఆయన మీద డిపెండ్ అవటానికే తప్ప నీ జీవితాన్ని రూయిన్ చేయటానికి కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం నీ మీద డిపెండ్ అయ్యొచ్చావు ఇంతవరకు. నీవు నీ మీద, నీ కాళ్ళ మీద ఆధారపడొచ్చావు, నీ సొంత నిర్ణయాల మీద ఆధారపడొచ్చావు, కానీ దేవుని మీద ఆధారపడాలి. అదే దేవునికి ఉద్దేశం. అందుకని
లేకనే నీ మీద నీవు ఆధారపడ్డావు గనుక ఈ కయాసులను తట్టుకోలేకపోయావు. నేను ఒక్క మాట చెప్పిన, కయాసును దేవుడు ఎందుకు పర్మిట్ చేస్తాడంటే ఒక నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకుని పోతానికి. దేవుని స్తోత్రం. చేపల పట్టటములో గనక సీమోను పేతురు ఓడిపోకపోతే మనుష్యుల పట్టు జాలరుడు ఎన్నడూ కాలేకపోయి ఉండేవాడు. ఆమేన్. బిడ్డ గమనించు, నీ జీవితంలో ఒక దశలో నీవు ఓడిపోకపోతే జీవితంలో గెలుపొందేటువంటి వ్యక్తివే కావు నీవు. ఫెయిల్యూర్ ఈస్ ద సింబాలిక్ ఆఫ్ ద సక్సెస్. ఆమేన్. ఫెయిల్యూర్ ఇస్ ద సింబాలిక్ ఆఫ్ ద సక్సెస్. నాట్ దిస్ పాయింట్. మీ జీవితంలో మీరు హృదయాలు గుర్తు పెట్టుకోండి. నీ ప్రతి ఫెయిల్యూర్, నీ ప్రతి భయంకరమైన పరిస్థితులు దేవుడు నీకు దీవించడానికి ఒక ఆయుధాలుగా దాన్ని సప్లై చేస్తున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లలు గమనించండి, సమ్ టైమ్స్ గాడ్ యూజెస్ chaos టు సెట్ థింగ్స్ ఇన్ ఆర్డర్. నీ జీవితంలో ఒక ఆర్డర్ ప్రకారం జరగటానికే భయంకరమైన విపత్తులు పంపిస్తాడు. ఆమేన్. మన జీవితంలో నమ్మకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా దేవుడు జవాబు పంపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు అమరమును నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. శిష్యులు ఆ సముద్రం మీద నడిచి వెళ్తా తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? అంత గందరగోళ పరిస్థితి. దట్ ఈస్ ద కాల్డ్ కయాస్. సైక్లోన్ ఇస్ ద కయాస్. ఎప్పుడైతే గందరగోళ పరిస్థితి, కయాస్ ఎప్పుడైతే వచ్చిందో ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారని చెప్పి శిష్యులను చూసని మొత్తానికి ఆపేశాడు, గద్దించాడు. జాగ్రత్తగా గమనించండి, ల్యాండ్ మీద జరిగే మిరకిల్స్ మీద శిష్యులకి అవగాహన ఉంది. జీసస్ కెన్ డూ ఎనీ కైండ్స్ ఆఫ్ ద మిరకిల్ ఆన్ ద ఎర్త్. దేవుడు భూమి మీద, యేసు ప్రభు భూమి మీద ఏ మిరకిల్ ఏం చేయగలడు. బట్ గమనించండి, ఎప్పుడైతే సముద్రం మీద వారు నడిపించుకుంటూ వెళ్ళాడో సముద్రం మీద తుఫాన్ వచ్చింది. సముద్రం మీద తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు అల్లకొల్లమయ్యారు. కారణం ఏంటంటే దేవుడు భూమి మీద చేసే ప్రతి అద్భుతాన్ని చూచారు, కానీ సముద్రం మీద చేసే అద్భుతం అంతవరకు వారు చూడలేదు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వాళ్ళకి ఒక డైమెన్షన్ తీసుకొని పోవాలి. దేవుడు తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి. అందుకనే పర్మిట్ చేశాడు, కయాస్ని పర్మిట్ చేశాడు. నేను ఒక మాట చెప్తున్నాను, మరలా గుర్తు పెట్టుకోండి. గాడ్ యూజెస్ కయాస్ అకార్డింగ్ టు ద ఆర్డర్. ఒక ఆర్డర్ లో పెట్టడానికి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క గందరగోళ వాతావరణాన్ని పర్మిట్ చేస్తాడు, ఉపయోగించుకుంటాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో వీళ్ళందరూ గందరగోళం ఆపేశాడు. ఆపిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన ఎవరో గాలియు సముద్రమును లోబడుచు ఉన్నవి మాటకు. హల్లెలూయా. కమాండ్ చేస్తూ ఉన్నాడే సముద్రాన్ని, గాలిని కమాండ్ చేశాడే, పరిస్థితులు కమాండ్ చేస్తే అన్ని సొద్దు మణిగిపోయినాయి. నేను ఒక్క మాట చెప్పనా, మన జీవితంలో తటస్థించే ప్రతి పరిస్థితులను కూడా ఒక్క క్షణంలో నిమ్మలపరచగలిగే దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. దయచేసి ఏ పరిస్థితిని బట్టి మీరు దుఃఖపడాల్సిన పని లేదు. ఆయనకి ఒక్క క్షణము చాలు మన జీవితంలో కార్యాలన్నీ సెటరేట్ చేయటానికి. ఆమేన్. That's why our God is the God of all nations. Is not only among a religious persons, but is the God of all nations. Is the God of all humans. Is the God of every creature, everywhere, land, sea, everything, anything. ఆయన అన్నిటికీ, అన్ని చోట్ల, అందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు. అన్నిటినీ సెటరేట్ చేయగలడు. ఎప్పుడైతే వీళ్ళ దృశ్యాన్ని చూచారో, ఈయన ఎవరో ఆకాశం, గాలి, నీళ్లు, సముద్రం అన్ని కూడా నిమ్మలపరచబడే మాట విన్నాయంటే ఇక ప్రభు ఏం మాట్లాడు. అప్పటికే తిట్టాడు కదా, అల్ప విశ్వాసులారా అంటే అది స్వల్పంగా తీసుకున్నారు. హల్లెలూయా. కొంతమంది తిడుతూ ఉన్నది తెలియదండి, అట్లాగా గద్దించిన వీళ్ళకి ఆలోచన రాలే. అల్ప విశ్వాసులారా, ఎంతవరకు నేను మీతో ఉంటాను. అప్పటికే చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఇక దేవుడు మాట్లాడలే. గెరాసీన ప్రాంతానికి వెళ్ళేటప్పటికి దురాత్మలు పట్టుకున్నాడు ఒకడు బయటకు వచ్చాడు, దెయ్యాలు పట్టుకున్నాడు. ఆడొచ్చి ఇట్లాగే వీళ్ళు షిప్ ఇట్లా ల్యాండ్ అయిందండి. ఆ దురాత్మలు 2000 ఇవిల్ స్పిరిట్స్ ఉన్నాయి వాళ్ళు. వాడు వచ్చి అంటాడు, సర్వోన్నతుడకు దేవుని కుమారుడా మాతో నీకేం పని అన్నాడు. అమ్మ, ఆ ఫోను మీకు ఎత్తడమైనా నేర్చుకోండి, దాన్ని టెలిఫోను మళ్ళా మనకేం పని తల్లి.
జాగ్రత్త గమనించండి. ఒక దురాత్మ పట్టుకుని వాడు వచ్చి మాట్లాడుతున్నాడు, సర్వోన్నతులకు దేవుని కుమారుడా. ఇక నావలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆమెన్. ఆ వ్యక్తికి ఎట్లా తెలిసి ఇన్ఫర్మేషన్? హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పనా, నీకన్నా దెయ్యాలకి ఎక్కువ తెలుసు దేవుని గురించి. అందుకనే అవి ఆయన పేరు చెప్పగానే వణుకుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకి భయపడటానికి గల కారణం ఈవిల్ స్పిరిట్స్. మన భయపడటానికి గల కారణం, మనం పొమ్మంటే పోవటానికి గల కారణం మనల్ని చూసి కాదు, మన సృష్టించిన మన సర్వశక్తుడగు దేవుని బట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాడికి తెలుసు దేవుని శక్తి ఎంతో. ఆయన పరిస్థితులను చక్కదిద్దగలిగే దేవుడు, పరిస్థితులను చాలా జాగ్రత్తగా మార్పు చేసే దేవుడు, ప్రతి స్థితిని గతిని మార్చగలిగే దేవుడు, అన్నిటినీ కూడా అన్ని కేసుల నుంచి మనం చక్కగా తీర్చిదిద్దగలిగే దేవుడు. అందుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో ఎందుకు ఒకటికి పర్మిట్ చేస్తాడంటే ఒక న్యూ డైమెన్షన్ మన లైఫ్ లీడ్ చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ప్రతి గదికి 2 తలుపులు ఉంటాయి. ఒక తలుపు ముచ్చుకుపోయిందా, దేవుడు మరొక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే ఒక న్యూ వే దేవుని కొరకు ఆల్రెడీ ఉంచేశాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ ఎగ్జిట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. నీ మార్గం, నీ తలుపు ఉందే, అది ఎప్పుడు కూడా ఆల్రెడీ నువ్వు ఎంటర్ అవ్వకమునిపేది నీ కొరకు సృజింపబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ఈరోజు నేనేమంటానంటే దేవుడు చేయబోయే కార్యాలు మహా అద్భుతకరమైనటువంటి కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకెళ్ళటానికి, నెక్స్ట్ డైమెన్షన్ తీసుకుని వెళ్ళటానికి మనం చాలాసార్లు ఈ కష్టాలు లేకపోతే ఎంత బాగుండేదో, ఈ బాధలు లేకపోతే ఎంత బాగుండేదో, ఈ ఇబ్బంది లేకపోతే ఎంత బాగుండేది, ఎంత పొరపాట్లు జరిగిపోయినాయి మన లైఫ్లో. హ్యూమన్ సైకాలజీ. ఒక మాట చెప్పనా, ఇజ్రాయేల్ ప్రజలకు అదే సైకాలజీ ఐగుప్త దేశంలో వారు డ్వెల్ అయిన దగ్గర ఉండిపోయారు. ఐగుప్త దేశంలో వారు బానిసలన్న విషయం వారికి అర్థం కాలే. ఒక సింహం బోన్లో పెట్టించామనుకోండి, ప్రతిరోజు ఏదో మిగిలిపోయిన మాంసమో ఎండిపోయిన మాంసమో ఇస్తే ఆ సింహం ఆ బోనులో ఉండి ఆ మాంసానికి అలవాటు పడిపోద్ది. దట్ ఈస్ ద కంఫర్ట్ జోన్. కష్టపడాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన పని లేదు, హాయిగా కూర్చుంటున్నాం, యజమాని ఏదో పెడుతున్నాడు, తింటున్నాను, నిద్రపోతున్నాను, ఇదే అనుకొని ఆ సింహం అనుకుంటుంది నా జీవితం చాలా బాగుంది అనుకుంటుంది. బట్ ఒక్కసారి ఆ సింహాన్ని విప్పితే, ఆ సింహాన్ని కనుక విడిచిపెడితే బయటికి వెళ్ళిన తర్వాత తన నైజం వేటాడే నైజం, తన నైజం బ్లడ్ని, ఫ్రెష్ బ్లడ్ని స్వీకరించే నైజం, ఫ్రెష్ మీట్ని స్వీకరించే నైజం. బిడ్డ గమనించు, ఇక్కడ మిగిలిపోయినది ఎంగిలిది. ఇక్కడ ఇలాంటి స్థితిని, అవమానకరమైన జీవితాన్ని ఒక మనుషుడు భయపడే నైత్యం కలిగి ఒక బోనులో ఇరుక్కుపోయింది సింహం. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ సింహం గర్జిస్తే ఏ వ్యక్తి అయితే బోన్లో పెట్టి పెంచాడో వాడే మొదట వణకడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు నిన్ను డిప్రెషన్ లో బంధించిన అపవాది, ఇంతవరకు నిన్ను ఫ్రస్ట్రేషన్ లో బంధించిన అపవాది దేవుడు నిన్ను రిలీజ్ చేసి బయటికి పంపిస్తే వాడు మొట్టమొదటి నిన్ను గౌరవించే విధానం అమోఘం. వాడి వెంటనే తన ఓటాన్ని అంగీకరిస్తాడు. ఆమేన్. సింహం బయటకు వచ్చిన తర్వాత వెంటాటం మొదలు పెట్టింది. బిడ్డలారా గమనించండి, ఫ్రెష్ మీట్, ఫ్రెష్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఫ్రెష్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఫ్రెష్. నీ డిప్రెషన్ నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫ్రెష్ లెవెల్కి తీసుకెళ్ళాడు. యూఆర్ ఎ ఫ్రెష్ లైఫ్. హల్లెలూయా. బికాజ్ యువర్ గాడ్ ఈస్ ద స్ట్రాటజికల్ గాడ్. బిడ్డ గమనించండి, తన ప్లాన్స్, తన స్ట్రాటజీ నీ జీవితంలో నెరవేర్చబడటానికి నీవు కంఫర్ట్ జోన్ ఉండిపోయేవే దానిలో నుంచి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళటానికి, నీ జీవితాన్ని పరామర్శించి పరవశింపజేసి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళటానికి నీవు మునుపటి వ్యక్తి వల్ల ఉండలేదు. ఈరోజు ఒక శక్తిగా మార్చబడ్డావని అనేకులకు రుచి చూపించడానికి దేవుణ్ణి నా జీవితాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. యు ఆర్ ద చూసన్ బై గాడ్. ఆమేన్. పక్క వాళ్ళకి ఒకసారి సెకండ్ ఇది చెప్పండి. యు ఆర్ చూసన్ వన్. యు ఆర్ చూసన్ వన్. యు ఆర్ చూసన్ వన్. గాడ్ has chosen you. God has chosen you. You are chosen by God Almighty. You are chosen by the God Almighty. Hallelujah. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని చూస్ చేసుకున్నాడు. You are here by not an accidentally.
ఇక్కడ నువ్వు ఉన్నది యాక్సిడెంటల్గా రాలే. హల్లెలూయా. దేవుని జీవితాన్ని ఆశ్చర్యకర రీతిలో దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, చాలా సందర్భాల్లో ప్రెస్సింగ్ పీరియడ్ ఉంటుంది. కాయస్ అంటే గందరగోళం, ప్రెస్సింగ్ అంటే నలిగిపోయే స్వభావం, గుండెలు పిండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రెస్సింగ్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో మనం అనుకుంటాం ఈ ప్రెస్సింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఇట్లాంటి జీవితం, నేను తప్పు చేశాను, నా పరిస్థితి తప్పు చేశాయి, అందుకే నేను ఇట్లాగైపోయాను అనేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. బట్ నో, ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావని దేవుడు ఏమాత్రము కూడా ఆ మాటకి ఎక్కడా కూడా ఆ మాటను గురించి ఆయన ఆలోచించడం. ప్లీజ్ డోంట్ సే నేను పొరపాటు చేస్తాను, నేను తప్పులు చేస్తాను, అవన్నీ పక్కన పెట్టు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ప్రెస్సింగ్లోకి తీసుకొని పోతాడంటే, ప్రెస్సింగ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాడంటే నీలో ఉండే మాధుర్యాన్ని ప్రపంచానికి చూపించడానికి. హల్లెలూయా. బిడ్డ గమనించండి, దేవుడు అందుకనే కయాసానికి తీసుకొని పోతాడు. అంటే నీ జీవితంలో గందరగోళ పరిస్థితి, నీ జీవితం నలిగిపోయే స్వభావం వచ్చినప్పుడు ఆ తత్వం బ్యాక్వర్డ్లోకి నేను తీసుకొని పోదు, వెనకకు లాగదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. తుఫాను వచ్చినా తుఫాను వీరిని వెనక్కి లాగలేకపోయింది. తుఫాను సద్దు మనిగించి దేవుడు ఒక పర్పస్, టెరిటోరియల్ ఆక్యుపేషన్ కొరకు తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, నీవు కంటికి కనబడుతున్న జీవితాన్ని చూసి అరే ఇదే జీవితం అనుకుంటున్నావు, బట్ దీనికి మించిన మాధుర్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను సోల్స్ వినర్గా మార్చబోతున్నాడు, టంగ్స్ టాకర్స్గా దీవించబోతున్నాడు, మార్వలస్ మ్యాన్గా దేవుడు దీవించబోతున్నాడు, వండర్ఫుల్ వర్కర్గా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ప్రభావితం చేయబోతున్న కార్యాలు బహుతరమునకు శోభాతిశయం బిడ్డలారా గమనించాలి. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ వన్, బట్ యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ వన్. హల్లెలూయా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిక్షనరీలో నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని అని ఎప్పుడు అనుకోవద్దు. నీవు అసమానమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి, ఎందుకంటే నీవు ఆరాధించేది అసమానుడగు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు. దట్ ఈస్ ద లెగసీ. అదే నీకు దేవుడిచ్చిన వారసత్వం. ఆయన ధైర్యవంతుడు గనుక మనము ధైర్యవంతులమే, ఆయన జయించిన వాడు గనుక మనము జయించిన వారమే. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు గనుక మనము ఏదైనా చేయగలిగిన వారమే. అందుకనే దేవుడు ఒక గొప్ప ప్రార్థన ఆయుధాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. You can do anything through the prayer. Prayer is the weapon. You can destroy you can overcome any kinds of the struggles in your life. నీ జీవితంలో వచ్చే ఏ శోధనైనా, ఏ పరిస్థితులైనా ప్రార్థన ఆయుధం ద్వారా అధిగమించగలవు. హల్లెలూయా. దేవుడు ఎవ్వరికి ఇవ్వలేని ఆయుధాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బిడ్డలారా, ఈ రెండు విషయాలకు వచ్చినప్పుడు ఏలియా గొప్ప వ్యక్తే, కానీ ప్రెస్సింగ్ పీరియడ్ వచ్చినప్పుడు భయంకరమైనటువంటి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితులు దాపరించినప్పుడు మోషే ఏమో భయంకరమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఇద్దరు తమ ప్రాణాలను ఏం చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే రూతు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. 1వ అధ్యాయం 20-22 వచనాలు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి. ఎందుకంటే నేను మారలేదు గనుక నన్ను మారానుడి. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా చేసి తిరిగి. ఈ మాట చాలా సమృద్ధిగా ఆయన పంపించాడా అని వెళ్ళమన్నాడా మోయాబుకి. మన రాంగ్ డెసిషన్స్ మనం తీసుకుని ఆయన మీద నెట్టేస్తూ ఉంటాం. బిడ్డలారా, మీరు మంచి ప్రార్థన పరులు, కానీ ఆడబిడ్డలకు మనసు ఇక్కడ మనకు కనబడుద్ది. సర్వశక్తుడు, నేను చదువుతాను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. కాబట్టి నన్ను మధురమని పిలవద్దు. మధురమైన క్షణాలు పోగొట్టుకున్నా, మధురమైన గడియలు పోగొట్టుకున్నా, మధురమైన జీవితాన్ని పోగొట్టుకున్నా, మధురమైన దాంపత్యాన్ని పోగొట్టుకున్నా, మధురమైన కుటుంబాన్ని పోగొట్టుకున్నా, మధురమైన భర్తను పోగొట్టుకున్నా, మధురమైన బిడ్డలను పోగొట్టుకున్నా, మధురమైన తత్వాన్ని పోగొట్టుకున్నా, మధురమైన ఆస్తిని పోగొట్టుకున్నా, మధురమైన అనుభవాలు పోగొట్టుకున్నా, మధురమైన మనస్తత్వాన్ని పోగొట్టుకున్నా. ఇప్పుడు నేను గాయపరచబడొచ్చాను, చేదైన జీవితంతో తిరిగి వస్తూ ఉన్నాను. కాబట్టి నన్ను మారా అని పిలండి అని చెబుతూ నేను సమృద్ధిగా
గల దాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేమునకు చేరిరి. ఇప్పుడు మనం యవల కోత ఆరంభములో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నీ నెక్స్ట్ డైమెన్షన్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఆమె జీవితంలో జరిగిపోయిన విపత్తుల గురించి చెప్పింది. మధురమైన క్షణాలు, మధురమైన జీవిత విధానం అంతా నేను పోగొట్టుకున్నా, నా సర్వశక్తుడు నాకు విరుద్ధం అయిపోయాడు, ఆయన నన్ను ఉట్ట చేతులతో పంపించేశాడు, అన్ని పోగొట్టుకునేటట్టు చేశాడు. దేవుడు కాదండి ఏం చేసింది. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించాడో, శోధకుడైన అపవాదికి జస్ట్ పర్మిట్ చేస్తాడంతే. దేవుడు ఎవరిని కూడా శోధించాడో, ఆయన ఎవరిని కూడా శోధించడు. అప్పుడప్పుడు పరిశోధన చేస్తూ ఉంటాడు, పరిశోధిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు శోధించడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ మాత్రం. వీళ్ళని గమనించండి. నయోమికి తెలియని సత్యం ఏంటంటే, దేవుడు తన వంశావల్లో నుంచి జన్మించటానికి, తన వంశావల్లో నుంచి రావటానికి, తన తరముల్లో నుంచి రావటానికి, నయోమి స్థానాన్ని సుస్థిరపరచడానికి, ఋతు జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి, బిడ్డ గమనించండి, అందుకు దేవుడు ఏం పంపించాడు? విపత్తుని పంపించాడు, గందరగోళ పరిస్థితులు పంపించాడు. హల్లెలూయా. మన మరణానికి అనారోగ్యం రాదు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడటానికి వస్తుంది. హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని ప్రచురపరచడానికి వస్తుంది. ఆయన ఉన్నతమైన స్థాయిని ప్రచురపరచడానికి వస్తుంది. ఆయన ఘనపరచబడితే మన ద్వారా దేవుడు మళ్ళా తను స్వస్థపరిచి దీవించడం మొదలు పెడతాడు. ఆమేన్. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద గాడ్. ఆమేన్. దేవుడు పర్మిట్ చేయటంలో ఆయన ఉద్దేశం అదే. బిడ్డ గమనించండి, ఎప్పుడైతే ఆ స్థితులు అన్ని పోగొట్టుకునే స్థితిలో వచ్చారో, ఇక చరిత్ర అంతా మీకు తెలుసు, డెప్త్కి నేను తీసుకెళ్ళను. చరిత్ర అంతా మనకు తెలుసు. మొట్టమొదటి పరిగలు ఏరుకునే స్థాయిలో నుంచి, ఆమేన్, పరిగలు తెంపుకునే స్థాయిలోనికి తీసుకుని వెళ్ళి, ఆ తర్వాత మోయాబు రాలైనటువంటి రూతు భర్తను పోగొట్టుకుంది, తల్లిదండ్రులు పోగొట్టుకుంది, కుటుంబాన్ని పోగొట్టుకుంది, తన సొంత ప్రాంతాన్ని పోగొట్టుకుంది, రక్త సంబంధికులు పోగొట్టుకుంది, అన్నిటినీ దేవుని కొరకు విడిచిపెట్టి, ఆమేన్, యోధా బెత్లెహేమునకు జాగ్రత్తగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిన ఆమె అన్ని పోగొట్టుకుంది. అన్ని పోగొట్టుకుని దేవుని దగ్గరికి వచ్చిన ఆమెమో ల్యాండ్ లేడీ అయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. బిడ్డ గమనించండి, దట్ ఈస్ ద కయోస్. దేవుడు ఎందుకు ఆ పరిస్థితులకు పర్మిషన్ ఇచ్చాడు అని అంటే, వారి జీవితంలో మాధుర్యమైనటువంటి క్షణాల్ని తీసుకొని రావటానికి, మాధుర్యాన్ని ఇవ్వటానికి, పోగొట్టుకున్న దానికి రెండింతల బహుమానం ఇవ్వటానికి, పోగొట్టుకున్న దానికి నాలుగింతల తలాంతలు ఇవ్వటానికి దేవుడు ఈ ఋతు జీవితంలో ఇలాంటి స్థితికి తీసుకొచ్చాడు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. నీ ఇండివిడ్యువాలిటీని, నీ క్యాపబిలిటీ, నీ ఏబిలిటీని ప్రపంచానికి చవిచూచేలా చేయటానికి కొన్ని సందర్భాలు అడ్డుగా వచ్చే మనుషులను కూడా పక్కన పెట్టిస్తాడు ఆయన. దేవుడు నీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. బిడ్డ గమనించు, అంత ప్రాధాన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. రూతుకి ఇచ్చిన ప్రాధాన్యత అంతెంత కాదా? రూతుకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో తెలుసా? తెలుసో తెలియకో యూదుల్ని పెళ్లి చేసుకుందామె, తెలుసో తెలియకో. కానీ బిడ్డ గమనించాలి, ఆమె జీవిత విధానం మారిపోద్దని ఆమెకు అర్థం కాలే, ఆమె ఉన్నత స్థాయికి వెళ్తుందని అర్థం కాలే, వేవేల మందికి తల్లి అవుతుందని ఆమె అర్థం కాలే. హల్లెలూయా. పొట్ట చెత్త పట్టుకొని వచ్చింది, వైదవ్య స్థితిలోనికి వచ్చేసింది, అన్ని కోల్పోయి వచ్చింది, ఎవ్వరూ తెలియదు ఆమెకు. ఒంటరిగా వచ్చింది తన అత్తని నమ్ముకొని. బిడ్డ గమనించండి, ఈరోజు నయోమి కాదు, రూతు అత్త నయోమి అని చెప్పుకునే స్థాయికి వచ్చింది ఆమె. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డ గమనించు, దేవుడు నిన్నెందుకు ఈ స్థాయిలో, ఈ స్థితిలో తీసుకుని వెళ్తాడు అంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి. ఆమేన్. అందుకనే ఆమె తన జీవితాన్ని గురించి వేదన చెందుతూ ఈ మాట అంటుంది, అయ్యో నా జీవితం ఎట్లాగైపోయింది. అలాగే మన జీవితాలు చాలా సందర్భాల్లో ప్రస్తుత దినాన్ని గురించి ఆలోచించద్దు. హల్లెలూయా. ఎస్టర్డే ఈజ్ పాస్ట్, is over. Today is also ready to be passed. అయిపోవడానికి సిద్ధంగా ఉంది. But tomorrow is yours day. Amen. Remember this. Tomorrow onward, your spirit, your time of positive
starts tomorrow onwards. Amen. హెబ్రీ 12:11 క్లారిటీ ఇస్తే మాట అంటాడు, మరియు ప్రస్తుతమందు మీ సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని, జాగ్రత్తగా వినండి, సంతోషముగా కనబడదు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ నీకు ఎట్లాగుందమ్మా? దుఃఖకరముగా ఉంది. ఇప్పుడుండే కాయోస్, ఇప్పుడుండే పరిస్థితులు, ఇప్పుడుండే అవమానం, ఇప్పుడుండే వేదన, ఇప్పుడుండే శోధన, ఇప్పుడుండే కన్నీళ్ళు, ఇప్పుడుండే కష్టాలు, ఇప్పుడుండే నష్టాలు, ఇప్పుడుండే బాధలు, ఇప్పుడుండే ఇరుకులు, ఇప్పుడుండే ఇబ్బందులు, ఇప్పుడు పడుతున్న క్షోభ, ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ, ఇదంతా కూడా నీకు దుఃఖకరముగా అనిపించవచ్చు. ప్రస్తుతానికి సంతోషం అనేది లేకుండా చేయొచ్చు. చదువునా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమనిచ్చును. హల్లెలూయా. బిడ్డ గమనించు, దాన్ని అభ్యసించు, కష్టాన్ని అభ్యసించు, దాన్ని స్టడీ చేయి, దాని గురించినటువంటి నరేషన్ గుర్తుపెట్టుకో, దాని యొక్క సబ్జెక్టులు సారాంశాన్ని గుర్తుపెట్టుకో. దాన్ని అభ్యసిస్తే అది నీ మేలు కొరకే. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఎగ్జామ్ నీ ప్రమోషన్ కొరకే, ప్రతి పరీక్ష నీ యొక్క నెక్స్ట్ లెవెల్ కొరకే, ప్రతి శోధన నెక్స్ట్ లెవెల్ కొరకే, ఋతు శ్రమ ఆమె జీవితంలో ఉన్నత స్థాయి కొరకే, నయోమి ఫెయిల్యూర్ భవిష్యత్తులో సక్సెస్ కొరకే. ఆమేన్. ఓ రబా షికరబా. దేవుడికి కావాల్సిన వారు జీవితంలో ఓడిపోయిన వారు కావాలి, వెర్రివారు కావాలి, తెలివి తక్కువ వారు కావాలి, అన్నిట్లో కూడా చేతకాని వారు కావాలి, విద్య లేనటువంటి పామరులైనా పర్వాలే, ఆయన ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ కావాలి. ఎందుకంటే ఆయన తీర్చిదిద్దటానికి ఆయనకి షార్ప్ బ్రెయిన్స్ అక్కర్లే, రా మెటీరియల్ కావాలి. ఆమేన్. షార్ప్గా ఒక ఖడ్గంగా తయారు చేయబడడానికి ఇంకేం షేప్స్ అక్కర్లే, బట్ ఒక రా మెటీరియల్, ఒక ఐరన్ తీసుకొని వస్తే దాన్ని ఒక వెపన్ గా మార్చుతాడు దేవుడు. హల్లెలూయా. యు ఆర్ ద ఐరన్ కంటెంట్. ఆమేన్. ఆయన నిన్ను ఒక వెపన్ గా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ వెపన్, బట్ యు ఆర్ ఎ రా మెటీరియల్. హల్లెలూయా. రా మెటీరియల్ మందే. రా మెటీరియల్ ఆయన దగ్గర తీసుకొని వస్తే ఆయన నైపుణ్యత కలిగినటువంటి దేవుడు. నేను ఒక మాట చెప్పిన, ఎప్పుడైతే ఈ యొక్క ప్రెజర్స్ ఎప్పుడైతే నీ జీవితంలో వస్తున్నాయో, ఎప్పుడైతే ప్రెస్సింగ్ పీరియడ్లో నువ్వు ఉన్నావో, ఒక్క మాట గుర్తుపెట్టుకో, యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్రియేటర్. నీ కష్టమే అందుకు నిదర్శనం, నీ అనారోగ్యమే అందుకు నిదర్శనం. నీ దేవుని చేతిలో ఉన్నావని, ఆ కుమ్మరవాని యొక్క సారెపై నువ్వు ఉన్నావని దానికి అర్థం. యు ఆర్ ఆన్ ద వీల్ ఆఫ్ ద పోటర్. పోటర్ యొక్క వీల్ మీద నువ్వు ఉన్నావని దానికి అర్థం. బిడ్డ గమనించు, నీ కష్టాలు, నీ కన్నీలు, నీ అపజయాలు ఇవన్నీ కూడా నిన్ను రూయిన్ చేయటానికి కాదు, ఇవన్నీ కూడా నీకు ప్లాట్ఫామ్ వేస్తుంది. ఆమేన్. యు ఆర్ ఆన్ ద ప్లాట్ఫామ్ వెయిటింగ్ ఫర్ యువర్ డెస్టినేషన్. ఒక ప్లాట్ఫామ్ మీద ఎవడు ఉంటాడో తెలుసా? తన గమ్యాన్ని చేరుకునే ట్రైన్ కొరకు వేచి ఉన్నవాడు ఉంటాడు ప్లాట్ఫామ్ మీద. యు ఆర్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఈ కయాస్ నీకు ప్లాట్ఫామ్ వేస్తాయి, కష్టాలు నీకు ప్లాట్ఫామ్ వేస్తాయి, బాధలు నీకు ప్లాట్ఫామ్ వేస్తాయి, నిందలు ప్లాట్ఫామ్ వేస్తాయి, అపజయాలు ప్లాట్ఫామ్ వేస్తాయి. అందుకు దేవుడిని మనుష్యుని పట్టు జాలారుగా చేస్తాడు. నీ ఓడిపోవటమే ప్రాముఖ్యమైనటువంటి తొలిమెట్టు నీ జీవితంలో. ఆమేన్. అందుకని ఏ పరిస్థితులు వచ్చినా ఒక క్రైస్తవుడు ఎన్నడూ దుఃఖపడ్డ, ఎందుకంటే నెక్స్ట్ డే ఈజ్ యువర్స్ డే. మరియు ప్రస్తుతమందున్న సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా. పాస్టర్ గారు ఇక్కడ మీరు చెప్తే కడుపు నిండిపోతుంది, ఇంటికి వెళ్తే మండిపోతుంది అని అంటారు. కారణం ఇక్కడ దేవుడు మాట్లాడతా, నేను కాదు. మీకు తెలుసు ఆ విషయం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీతో మాట్లాడుకుంటారు, హ్యూమన్ సైకాలజీ పనిచేయటం మొదలు పెట్టుద్ది మరలా. కానీ ఒక్క మాట గుర్తు, ఒక క్రైస్తవుడు ఒంటరిగా ఉన్న క్రీస్తు మీతో ఉంటాడు. హిస్ నేమ్ ఇస్ ఇమ్మాన్యుయల్, ఆల్వేస్ విత్ యు. హల్లెలూయా. నోబడీ కెన్ ఆల్వేస్ విత్ యు బట్ వన్ థింగ్. నీవు నమ్మేటువంటి నీ దేవుడు నీతో నిరంతరం ఉండే దేవుడు. ఆయన
He is always with you. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి. అయితే దాంట్లో మనం సాధనం గనక చేసామా అద్భుతం. ఈ రోజు పక్కన పెడదాం, రేపటి గురించి జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథం 27:6. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయెను, వారు భూలోకమును ఫలభరితముగా చేయదరు. రిసీవ్ ఇట్. yes Lord, I received this verse. ఆమేన్. ఈ రోజు గురించి ఏమన్నాడు? సంతోషం లేకపోవచ్చు, ఈ దినం సమాధానం లేకపోవచ్చు, ఈ దినం ఆనందం లేకపోవచ్చు, ఈ దినం ప్రెజర్లో ఉండొచ్చు, ఈ దినం కయోస్లో ఉండొచ్చు, గందరగోళంగా ఉండొచ్చు. బట్ రాబోతున్న రేపటి దినం ఒకటి ఉంది నీ జీవితంలో, మర్చిపోకు. ఆమేన్. బిడ్డ గమనించండి. ఈ ఆగస్టు నెలకి ఈరోజు ఎన్నో తారీఖు? 23. 23వ తారీఖు ఎండ్ కాదు. హల్లెలూయా. 23 ఎండ్ కాదు, 24 ఒకటి ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. రేపటి దినం ఒకటి ఉంది, అందుకని దాని గురించి మాట్లాడతాడు. రాబోవు దినములలో యాకోబు వేరు. కయోస్లో దేవుడు ఏం చేస్తాడంటే గందరగోళ పరిస్థితిలో మనల్ని నాటడం మొదలు పెడతాడు. మనం నాటితే వేర్లు మొదట లోపల ప్రాకుతాయి. నేను రెండు కుటుంబాలు ఈ వాక్యం చెప్పాను. వేర్లు లోపలికి పోతే అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఆమేన్. నీ జీవితంలో నీ డిప్రెషన్ పీరియడ్లో, నీ ఫ్రస్ట్రేషన్ పీరియడ్లో అవి ఎక్స్ప్రెస్ చేయకుండా నువ్వు ఉండాలి. కారణం ఏంటంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. విత్తనాన్ని పట్టుకునే వ్యవసాయకుడు ముందు విత్తనాన్ని తీసుకొని వెళ్ళి నాటాడు. విత్తనాన్ని నాటాలంటే ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది. చక్కగా దున్నుతాడు. దున్నే ప్రతి క్షణము మన జీవితంలో వేదనకరంగా అనిపిస్తుంది. వాక్యం దున్నుతున్నప్పుడు వేదన అనిపిస్తుంది. దున్నిన తర్వాత విత్తనాన్ని నాటుతాడు. విత్తనం నాటిన తర్వాత మొట్టమొదటి అండర్ గ్రౌండ్ ప్రాసెస్ జరుగుతాయి. విత్తనం డైరెక్ట్గా పైకి మొలకెత్తదు. అది చచ్చిపోయినట్టుగా, మన ఆశలు చచ్చిపోయినట్టుగా, మన సంతోషం చచ్చిపోయినట్టుగా, మన భవిష్యత్తు కోల్పోయినట్టుగా అంత దుఃఖకరంగానే ఉంటుంది. కానీ అండర్ గ్రౌండ్ వర్క్ ఏంటో తెలుసా? నిన్ను బలపరచడానికి మొదట నీ వేర్లను లోపలికి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగా గమని. నిన్ను ఎలివేట్ చేయటానికి ముందు నిన్ను డీప్లోనికి, డెప్త్లోకి తీసుకుపోతాడు ఆయన. ఆమేన్. బిఫోర్ యువర్ ఎలివేషన్ డెప్త్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు వాక్యములో ఎంత పాతుకుపోతావో శ్రమలు వచ్చినప్పుడు అంతగా నీ యొక్క అభివృద్ధి కనబడుతాయి. ఆమేన్. పిల్లలు గమనించండి. ఈ పరిస్థితి ఎప్పుడైతే లోపలికి ఆ వేర్లు నాటుకుపోతున్నాయో యాకోబు వేర్లు ప్రాకిపోతున్నాయి లోపలికి. బట్ బయటకు వచ్చినప్పుడు ఎట్లాగొచ్చాడట? ఇశ్రాయేలుగా జయించిన వానుగా బయటకు వచ్చాడు. ఆమేన్. యాకోబుగా నాటబడ్డాడు, ఇశ్రాయేలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆమేన్. యు ఆర్ ఎ స్పిరిచువల్ ఇజ్రాయెలిటీస్. నీ ఫ్యామిలీ స్పిరిచువల్ ఇజ్రాయెలిటీస్ ఫ్యామిలీ. యు ఆర్ ద స్పిరిచువల్ ఇజ్రాయెల్. ఆమేన్. బిడ్డ గమనించండి. నాటబడినప్పుడు యాకోబుగా నాటబడ్డావు. ఇప్పుడు బయటికి ప్రపంచానికి ఎలా కనబడుతున్నామంటే పోరాడి గెలిచే ఇశ్రాయేలుగా మనబడుతున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. శోధన తీసుకొచ్చి అపవాది ఓడిపోయాడు. బిడ్డ గమనించండి. దేవుడు నిన్ను గెలిపించే తీరాడు. కారణం ఏంటంటే నీ పక్షమున ఉన్నవాడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవాతి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. అందుకనే రేపటి దినము అన్నది ఒకటి ఉంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఈ రోజు నీ లైఫ్ ఎండ్ అయిపోయే దినం కాదు. ఈ రోజు నుంచి దేవుడు ఒక న్యూ బిగినింగ్ లోకి తీసుకుని వెళ్తున్నాడు. chaos is the new beginning. God uses chaos for new beginning in your life. నీ జీవితంలో కొత్త దినం, కొత్త తాజా అభిషేకపు దినం, తాజా దినం నీ జీవితంలో చూడటానికి దేవుడి జీవితాన్ని కష్టాల్లోంచి తీసుకుని వెళ్తాడు. టుమారో ఈజ్ యువర్స్. హల్లెలూయా. యు ఆర్ ద క్వీన్ of tomorrow. You are the king of tomorrow. You are the mother of tomorrow. You are the father of tomorrow. You are the best worker of tomorrow. Tomorrow is yours day. Amen. నేను ఒక్క మాట చెప్పిన, సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే వస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఫాదర్స్ డే వస్తుంది, సంవత్సరానికి ఒకసారి లవర్స్ డే వస్తుంది, సంవత్సరానికి ఒకసారి బ్రదర్స్ డే వస్తుంది, సంవత్సరానికి ఒకసారి మెన్ డే వస్తుంది. బిడ్డ గమని, సంవత్సరానికి ఒకసారి మేడే కూడా వస్తుంది. కానీ 24/7 365 and 366 is yours today. ఆమెన్. దేవుడు మనిషికి
సెలబ్రేట్ చేసుకోవడానికి లోకానికి ఒక్క దినాన్ని పరిమితి చేశాడో, కానీ నువ్వు సెలబ్రేట్ చేయడానికి జీవిత కాలం ఉండే ప్రతి సంవత్సరాన్ని దేవునికి ఇచ్చాడు. అన్కౌంటబుల్ డేస్ ఫర్ యు God has declared. Amen. Don't worry about that. Hallelujah. 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 యాకోబు 1:12 చదువుకుని ముగిద్దాం. శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఒక క్రౌన్ నీ కొరకు వెయిట్ చేస్తా ఉందా? ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత దేవదూతలు ఇచ్చే క్రౌన్ అక్కర్లే, మనకు చాలా టైం ఉంది, తొందరపడవాకండి. హల్లెలూయా. జ్వరం వస్తే వేదన పడిపోతాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ ద హీలర్. డోంట్ వరీ అబౌట్ దట్. ఆయన ఇప్పుడు కిరీటాన్ని ఇస్తాడు. ఏంటో తెలుసా? నువ్వు పోరాడి గెలిచావు, నువ్వు పోరాడి గెలిచావు, ప్రార్థన చేసి గెలిచావు, ఆరాధన చేసి గెలిచావు, వాక్యముని ఉద్దేశించి గెలిచావు, విశ్వసించి గెలిచావు, నిరీక్షణ కలిగి గెలిచావు. దేవుడు అనేకమైన కిరీటాలు మనకిస్తాడు. శోధన సహించేవాడు. హల్లెలూయా. బిడ్డలారా, కుకింగ్ పీరియడ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఏ తల్లినైనా మీరు చూడండి, అందులోన ఏసీ పెట్టుకోకూడదు, వంటగదిలో ఫ్యాన్స్ వర్క్ చేయవు, ఫ్యాన్స్ వర్క్ చేసే చోట స్టవ్ వర్క్ చేయదు. కాబట్టి మొత్తం తడిచిపోతారు, ముద్దయిపోతారు. చెప్పాలంటే స్వెట్ బాప్టిజం అది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు ఉంటుంది. స్త్రీలారా, తల్లులారా, మీకు వందనాలు. స్వెట్ బాప్టిజం పొందుతారు ప్రతిరోజు కూడా. ఆ పీరియడ్ మాత్రం పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చదువుకున్నట్టు నటించాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బాధాకరమైనటువంటి టెన్షన్ పీరియడ్. మరి సక్సెస్ అయిందా సంతోషమే, ఎక్కడైనా ఫెయిల్యూర్ అయిందా మన మీదకి వస్తుంది, జాగ్రత్త. అది నిజంగా మన శోధన కాలం. అది సరదాగా మాట చెప్తున్నాను, బిడ్డారు గమనించండి. అక్కడెక్కడ కూడా కంఫర్ట్గా ఉండదు. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రిపరేషన్, నువ్వు ఫుడ్ని, ఆ డెలిషియస్ ఫుడ్ తిన్నప్పుడు ఎంత సంతోషంగా తింటావంటే ఈ కష్టమంతా మర్చిపోతావు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ కయోస్లోనికి మనం తీసుకుపోతాడంటే, మనం ఫ్రస్ట్రేషన్ ఫాలో అవ్వకూడదు, ఇక రెండోది డిప్రెషన్ ఫాలో అవ్వకూడదు. ఆమెన్. ఈ రెండిటికి మనం దూరంగా ఉన్నామా, యు ఆర్ ద 100% బెనిఫిషరీ. ఆమెన్. 100% నువ్వు లబ్ధిదారురాలవి. ఆమెన్. కాబట్టి ఈరోజు దేవుడు నేను బ్లెస్ చేసి పంపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, యు ఆర్ ఏ బ్లెస్డ్ వన్. యువర్ కర్స్ ఇస్ రివర్స్. ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్స్. హల్లెలూయా. ఫ్రమ్ ద ట్రాజడీ టు మెలోడీ, ఫ్రమ్ ద ఫెయిల్యూర్ టు సక్సెస్, ఫ్రమ్ ద మారా టు నయోమి. హల్లెలూయా. బిడ్డ గమనించండి, నయోమి యొక్క ఆ మారా అనుభూతులన్నీ కోల్పోయింది, ఇప్పుడు మాధుర్యమైన జీవితాన్ని జీవించింది. హల్లెలూయా. న్యూ డైమెన్షన్లోకి వెళ్ళిపోయింది. క్రొత్త కుటుంబం వల్ల కనిపించింది, క్రొత్త బిడ్డలు కనిపించారు, క్రొత్త సహవాసం కనిపించింది, క్రొత్త స్ట్రాటజీ కనిపించింది. లైఫ్లో నయమే అనుకుంది, నా అంత అదృష్టవంతురాలు లేదు. ప్రతి నష్టాన్ని దేవుడు 100 లాభంతో పోల్చాడు. పోయినవన్నీ పోయినాయి, గతించిపోయినాయి. మనుషులు దూరమైన వారు దూరమయ్యారు. దగ్గర పోల్సిన దేవుని రాజ్యం నాకు దగ్గరైంది. దట్స్ ఎనఫ్ ఇన్ మై లైఫ్. That is called new dimension. Please don't go under the frustration or under the depression. దయచేసి వెళ్ళొద్దు. Please avoid the both words in your dictionary. The both words in your life. Hallelujah. ప్రతి కయోస్ని నువ్వు దాన్ని మరల్చుకో, ఆశ్చర్యకర రీతిలోకి వెళ్ళిపోతాయి. ఒక పక్కని టీవీలో కూర్చొని సినిమాలు చూసేవాడుంటాడు, అదే టీవీని ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని చూడగలవు. హల్లెలూయా. బట్ గమనించండి, ప్లీజ్ ఎన్కాష్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్ ఎన్కాష్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ లైఫ్, ఎవ్రీ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. మంచి వాక్యం నీకు దొరికితే రిసీవ్ చేసుకో. జీవితాలు అద్భుతకరమైన రీతిలో సాగిపోతాయి. డోంట్ వరీ అబౌట్ దట్. యువర్ గాడ్ ఈజ్ స్టాండ్ బిఫోర్ యూ, ఈజ్ stand on behalf of you. He works on behalf of you. He fights on behalf of you. హల్లెలూయా. నీ తడుపున ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికి నీ పక్షాన్ని నిలబడున్నాడు. యుద్ధం యెహోవాది, విజయము నీదే. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. యు ఆర్ ఏ విన్నర్, నాట్ ఏ లూజర్.
ఆమెన్. యు ఆర్ ఎ విన్నర్. పక్క వాళ్ళకి ఒకసారి సెకండ్ ఇచ్చి మాట చెప్పండి, ముగించుకుందాం. యు ఆర్ ఎ విన్నర్. యు ఆర్ ఎ విన్నర్. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. యు ఆర్ ద లవర్ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ ద మార్వెలస్ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ క్రైస్ట్. ఇలా చెప్పుకొని పోతే గంటన్నర పట్టుద్ది. ఆమెన్. బట్ యు ఆర్ ఆల్ ఇన్ వన్. నువ్వన్నీ నీవే. కుమార్తెవేనా, కుమారుడువేనా, తల్లివేనా, తండ్రివేనా, సమస్తము దేవునికి నీవే. ఆయన పక్షమున ఫేవరబుల్గా ఉన్నాడు. ఆయన లోకమంతానికి విరుద్ధంగా ఉండొచ్చు, బట్ ఆయన ఫేవరబుల్గా ఉన్నాడు. ఆయన ఫేవరిజమే ఈరోజు నీకు నిజం, గొప్ప విజయాన్ని ఇస్తుంది. దేవుడు నిన్ను దీవించును గాక. గనుడు నా తండ్రి, మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచని విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రతి కయాస్ మా జీవితంలో, ప్రతి ప్రెస్సింగ్ పీరియడ్ మా జీవితంలో, అది మాకు న్యూ డైమెన్షన్ అనుకని వాటిని ఉపయోగించుకొని మా దశను మారుస్తున్నావు అనే విషయాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఫ్రస్ట్రేషన్ కానీ డిప్రెషన్ కానీ మా మీద ఎన్నడూ పని చేయకుండాను గాక. అద్భుతమైన భవిష్యత్తును మాకు ఇచ్చినందుకు స్తుతులు అర్పిస్తూ బిడ్డలందరినీ సమృద్ధి, సంతోషం, ఆనందం, సమాధానం, ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, శుభవార్తలమే విందుముగా అద్భుతాలు జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.